సార్ అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను అదే నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవరా నువ్వు? విఆర్ రాజా. అండ్ ఈ ఆర్టికల్ చూడండి, ఆంధ్రాలో బెట్టింగ్ యాప్స్ లీగల్ చేయొచ్చంట. ఈ వీడియో ఖచ్చితంగా డిలీట్ అయ్యిద్ది. స్ట్రైక్ వేస్తారు, వార్నింగ్ ఇస్తారు, అండ్ కొన్ని కొత్త కేసెస్ కూడా పడచ్చు. అండ్ సో డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి, ఎందుకంటే కొన్ని ప్లాట్ఫామ్ పేర్లు చెప్పినందుకు. నా ఛానల్లో కాకపోతే వేరే ఛానల్లో అయినా ఉంటుంది కదా. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇక నుంచి మన ఛానల్లో లీగల్ గేమింగ్ యాప్స్ అయినా సరే ప్రమోట్ చేయకూడదని డెసిషన్ తీసుకున్నా. ఈవెన్ నేను గేమ్ ఆఫ్ స్కిల్స్ యాప్ చేసినా సరే, అందులో డబ్బులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పినా సరే, ప్లే రెస్పాన్సిబుల్, 18+ యూజర్స్ ఓన్లీ, ఫైనాన్షియల్ రిస్క్ ఉందని చెప్పినా సరే, అవన్నీ ఎక్స్క్యూజెస్ మాత్రమే. అండ్ ఈవెన్ నేను 2 years బ్యాక్ చేసిన ఆఫీస్ వీడియోలో కూడా చెప్పాను, స్పోర్ట్స్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆబ్వియస్గా మీకు నాలెడ్జ్ ఉంటేనే ఆ స్పోర్ట్స్ యాప్లో మీరు కొంచెం వెళ్ళండి తప్ప మిగిలిన ప్రోడక్ట్స్ ఓకే, కానీ స్పోర్ట్స్ యాప్ చేసేటప్పుడు మాత్రం మీరు కొంచెం నాలెడ్జ్ ఉంటేనే చేయండి, లేదంటే మీకు మనీ లాస్ అయిందని తర్వాత నన్ను అనుకో. స్టాఫ్ శాలరీస్ ఎక్కువయ్యాయి అందుకే అని చెప్పా. ఇది కూడా ఎక్స్క్యూజే. మన సబ్స్క్రైబర్స్కి ఆ రోజు లేని ప్రాబ్లం ఈ రోజు ఎందుకు వచ్చిందని కూడా అడగను. మీకు కోపం ఉంటే తిట్టండి, నేను ఆపలేను కూడా. ఎక్స్క్యూజెస్ కూడా చెప్పను. అంటే ఏంటంటే, ఇండియాలో అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ, క్రికెట్ టీం మొత్తం చేస్తున్నారు. అండ్ నేను మన ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కూడా చెప్పేశాను, ఇండియాలో లీగల్ చేస్తే ప్రాబ్లం ఏంటి చెప్పేశాను కదా. సబ్స్క్రైబర్స్ కూడా పైగా ప్రతి వీడియో ఆ వీడియోలో కూడా చెప్తాను, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది, ఈ ప్లే రెస్పాన్సిబుల్ ఇవన్నీ చెప్తానన్న, అంటే చెప్తున్నాను కదా అన్న ఒక మైండ్ సెట్లో ఉండిపోయాయి అంతే. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నా మీద ఇలా వీడియో చేసినప్పుడు, విఆర్ రాజా కొంచెం బెటరేలే, అంటే కనీసం డిస్క్లైమర్ అవన్నీ వేస్తాడు, డబ్బులు నష్టపోయే అవకాశం ఉందని చెప్తాడు, అవన్నీ చెప్తారని కొంచెం డిఫెండ్ చేశారు. ఇక నుంచి మీరు ఆ డిఫెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంకా గేమ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నవైనా సరే చేయను. డిఫెండ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేయను. అండ్ ఇప్పుడు అన్వేషణ టాపిక్లోకి వెళ్దాం. అన్వేషణకు ఆల్రెడీ ముందే తెలుసు, అంటే నేను ఆపేశానని. మహిదర్ బ్రో ద్వారా కామన్ ఫ్రెండ్ మా ఇద్దరికి కనుక్కున్నాడు, నేను ఆపేశాను అంటే. అంతకుముందు డిస్క్లైమర్ వేసేవాడు, ఆపేశానని చెప్పాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా చేయనని మహిదర్ బ్రోకి నేను నార్మల్గా చెప్పాను. అది ఆయన అన్వేష్తో చెప్పారంట నార్మల్గా మాటల్లో. నా పేరు కామెంట్లో వస్తుందని, ఆయన కామెంట్లో వస్తుందని అడిగారంట. నేను చేయను అని చెప్పిన తర్వాత అయితే మంచిది అని కూడా చెప్పారంట. మళ్ళీ నిన్న స్టోరీ పెట్టావు. ఇంత కన్ఫ్యూజర్గా ఎందుకు ఉంటావన్నా? నువ్వు చేయాలనుకుంటే చేసే, నిన్నెవరు ఆపారు చెప్పు? అన్నోయ్, నిన్న తులసి చందు గారు ఇంటర్వ్యూ చేశా. అందులో తులసి గారు నిన్ను అడిగారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు రూట్ కాజ్ కోసం ఫైట్ చేయొచ్చు కదా అని, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు కదా అని అడిగారు. నేను ఆడే సినిమా తీస్తా అని చెప్పావు సింపుల్గా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు సిస్టమ్ని క్వశ్చన్ చేస్తే వ్యూస్ రావు అని అనుకుంటున్నారు అన్నయ్య. అయినా నేను ట్రూ సబ్స్క్రైబర్ని కాబట్టి నీకు బయట ఏమనుకుంటున్నారో చెప్తున్నాను అన్నయ్య. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకో, వాళ్ళని తిట్టేసావు అనుకో, సినిమా హిట్. కమర్షియల్ ఫార్ములా బాగా తెలిసినోడు అన్నయ్య నువ్వు. ఇప్పుడు అందుకే నిన్ను పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. సినిమా పేరు అన్వేషణ నా ప్రాణం. అన్వేషణ ఈ సినిమాకి 4 పర్పస్లు ఉన్నాయి. ఫస్ట్ పర్పస్ వచ్చేసి, నువ్వు నిజంగా బెట్టింగ్ యాప్స్ ఆపాలనుకుంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి. సెకండ్ పర్పస్ వచ్చేసి, ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా నువ్వెవరి మీద ఫైట్ చేయాలి. థర్డ్ పర్పస్ వచ్చేసి, అన్నయ్య నీ మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తగ్గింది అన్నయ్య, దాన్ని కూడా చెప్పాలి. ఫోర్త్ పర్పస్ వచ్చేసి, అదొక మీన్తో ఇప్పుడే చెప్పేస్తా చూడన్నా. అసలు ఏం కావాలిరా నీకు? పెద్దగా ఏం లేదు. నీకు స్టూడెంట్స్ మధ్య కనెక్షన్ కట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాను. వీళ్ళ గురించి నీకేం తెలుసురా? వీళ్ళని ఎలా వాడుకోవాలో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు అన్న. నా సినిమా నీలాగా ఏ సర్టిఫికేట్ బూతులు ఏమి ఉండవన్నా. క్లీన్ యూ ఫ్యామిలీ వాచ్. అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు. అఫ్కోర్స్ నువ్వు ఆడే సినిమా తీస్తా అన్నావన్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తావు. మమ్మల్ని అయితే బూతులను తిడతావు, సెలబ్రిటీస్కి మాత్రం నీట్గా చాలా నీట్గా నీతులు చెప్పావన్నా. ఒకటన్నా, నీకు అందరూ సమానం కాదు. యూట్యూబర్స్ అంటే చిన్న చూపు ఉంది నీకు. మళ్ళీ సెలబ్రిటీస్ పేర్లు ఏమన్నా పెద్ద పెద్ద పేర్లు చెప్పావా అంటే అది కూడా లేదు. బిగ్గెస్ట్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఏంటి? ఆహా ప్లాట్ఫామ్. దాని గురించి మాట్లాడేవన్నా. అల్లు అరవింద్ గారి గురించి ఇలాగే మా గురించి మాట్లాడినట్టు మాట్లాడగలవన్నా? బాలకృష్ణ గారి గురించి మా మీద మాట్లాడినట్టు నువ్వు మాట్లాడగలవన్నా? ఆ దమ్ముందా అన్న నీకు? అంటే దమ్ము లేదని బయట అనుకుంటున్నారన్న. ఫ్యాన్స్కి బాధగా ఉంటుంది కదన్నా. అంటే నీకు కళ్ళు సరిగ్గా కనబట్టలేదు కదన్నా, అందుకే ఒకసారి చూపిస్తున్నానన్న. బిగ్గెస్ట్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఆహా అన్న. అందులో బాలకృష్ణ గారు, సుమా గారు, ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, నవదీప్ గారు. Mansion House present Unstoppable 2, co-presented by Tenali Double Hard, DLP and Fun 88. Hi, hello and welcome to Parimatch presents Sarkar Season 2, powered by Big C Mobile. Biggest game show in Telugu, 20 million views. Hello, namaste, welcome. Nenu mee Navdeep. Hello and welcome to 9 Wish Dance Icon Season 2. అబ్బో,
మొత్తం చాలా షోస్లో అయ్యే ప్రమోషన్స్ ఉన్నాయన్న. అండ్ బోలాశంకర్ ట్రైలర్లో కూడా స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉందన్న, కుదిరితే ఒకసారి చూడన్నా. అంటే మనకు అవి కనపడవు కదన్నా, పొరపాటున యూట్యూబర్స్ని తిట్టినట్టు వాళ్ళని తిడితే ఇక్కడే సలేగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. మనకు అవి వద్దులే అన్న. ఆ తర్వాత యూట్యూబ్ అన్న, ఇది ఇంకా పెద్ద బిగ్గెస్ట్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ అన్న. మనకి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది కాబట్టి యూట్యూబ్లో బెట్టింగ్ యాడ్స్ వచ్చినా మనకి ఫరక్ పడదులే, లైట్లే. మళ్ళీ మనం సంవత్సరం అంతా ఫైట్ చేస్తామా అంటే అది కూడా లేదన్నాయి. 41 రోజులు అదేంటో ఫైట్ చేస్తామన్నాయి. ఆ 41 రోజులు వ్యూస్ వచ్చాయా, డబ్బులు పోగేసుకున్నావా, ట్రావెలింగ్ చేసావా, మళ్ళీ వ్యూస్ తగ్గాయా, మళ్ళీ నీలో ఒక దేశభక్తి గుర్తొచ్చేస్తుంది కదన్నా, భలే ఉంటుంది. నీకంటే అన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు రామాబాయ్ అని ఒకతను ఉన్నాడు, అలాగే యువ సమ్రాట్ రవి గారు. వీళ్ళిద్దరైతే నిజంగా బెట్టింగ్ యాప్స్ మీద సంవత్సరం మొత్తం ఫైట్ చేశారన్న. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు పెద్దగా వినపడట్లేదు. అంటే ఇండియాకి స్వాతంత్రం ఒకళ్ళు తెస్తే పేరు ఇంకొకళ్ళకి వచ్చినట్టుంది నాకైతే. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు. అన్వేషణ మీ ఫాదర్ స్టోరీ చెప్పినప్పుడు విన్నానన్న, చాలా బాధ అనిపించింది. నిజంగానే ఫీల్ అయ్యా. కానీ కొద్దిసేపటికే మళ్ళీ నీ మీద కోపం వచ్చిందన్న. ఎందుకంటే మన అన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్లో నీ ఫ్రెండ్స్ ముగ్గురు, పర్టికులర్గా నీ ఫ్రెండ్స్ ముగ్గురు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారన్నా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఎత్తలేదన్నా? వాళ్ళ పేర్లు కూడా చెప్తానన్నా. అంటే నువ్వు 5 సంవత్సరాల నుంచి వ్యూస్ కోసం సారీ బెట్టింగ్ యాప్స్ కోసం ఫైట్ చేస్తున్నావు కదన్నా. మరి వాళ్ళు 2 years బ్యాక్ చేసినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి కదన్నా నువ్వు. అప్పుడు కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయి అన్నా అని కొంతమంది అంటున్నారన్నా. విన్నప్పుడు బాధగా అనిపిస్తుంది అన్న నాకు. అందులో ఒకళ్ళ గురించి నా అన్వేషణ చాలాసార్లు గొప్పగా చెప్పారు. తెలుగులో ఎన్నో మంది స్ట్రగుల్స్ అవుతున్న ట్రావెలింగ్ యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు, మీరు వాళ్ళని గుర్తించాలి. రంజిత్ అని తెలిసి సైకిల్ మీద ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, వాడిని గుర్తించాలి. వాడిని ప్రతి నెల అబ్బాయికి నా వంతు సహాయం చేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది కూడా చూడండి. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకైతే ఒక ట్రస్టెడ్ సైట్ అయిన 1min సైట్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ట్రస్టెడ్ వన్. ఇంకొక యూట్యూబర్ ఉన్నారన్న, అన్వేషణకి సపోర్ట్గా వీడియో చేస్తే అందులో కింద అన్వేషణ కామెంట్ పెట్టాడు. కానీ ఇక్కడ మీరు ఇంకో లుక్ వేయాలి. వస్తే వీడియోలో ముందుకెళ్లే ముందు నేను మీ అందరికి ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నా, అదే లోటస్ 365. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్ ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు చెప్పిన ఇద్దరు క్రియేటర్స్. బట్ మీరు ఆల్రెడీ చెప్పారు 2 years బ్యాక్ చేసాము ఆపేసామని. బట్ కేసెస్ 6 years బ్యాక్ చేసిన వాళ్ళ మీద కూడా పడుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన అన్వేషణ చెప్పిన ప్రకాష్ రాజ్ గారు అండ్ రాణా గారు 8 years బ్యాక్ చేసిన వీడియో అయినా ఇప్పుడు కేసులు పడలేదా? మీ వీడియోస్ ప్లే చేసినందుకు మీరు కౌంటర్ వీడియో చేయాలనుకున్నా సరే నేను ఒక్క మాట కూడా అన్ను. అండ్ మీ పేర్లు ఎత్తడమే తప్పు. బట్ అన్వేషణ నాకు చాయిస్ ఇవ్వలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఆ 3వ పర్సన్ వచ్చేసన్న ఒక లేడీ యూట్యూబర్ అన్న, పేరు ఎలాగో చెప్పను ఎందుకంటే మనం స్త్రీ పక్షపాతులం కదన్నా. సో మనం లేడీస్ జోలికి వెళ్ళమన్నా, వాళ్ళని వదిలేద్దాం. అయినా నీ మాటని ఫ్యాన్స్ చేయనట్లేదేంటన్నా. ఆడెవడో నీ మీద మేమేసి అందులో పాపప్ యాడ్ కింద ఫోరాబెట్ ప్రమోషన్ చేసి మేమేస్తే నువ్వు చూసుకోకుండా ఏమో స్టోరీ పెట్టావు. మోస్ట్ పెట్టు వన్ స్టోరీ అన్నమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్. నీకు తెలుసు కదన్నా నీ స్టోరీకి ఎంత రీచ్ ఉంటుందో. పొరపాటున నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు అయిపోలా. అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు తెలియకుండానే చేసావు. బట్ చూసుకోవాలి కదన్నా, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అనవసరంగా ఎదవనైపోయానన్న. ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే అసలు నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆపాలనుకుంటే క్వశ్చన్ చేయాల్సింది ఎవరినన్నా? నోడల్ ఆఫీసర్స్ని. అసలు వీళ్ళు ఎవరో కూడా నీకు తెలియదేమోలే. వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ లింక్స్ బ్యాన్ చేయగలిగే పవర్ ఉంది వీళ్ళకి. నీకేమో వీళ్ళు తెలియదు. అండ్ నీ ఛానల్లో నోడల్ ఆఫీసర్స్ గురించి మాట్లాడినట్టు నాకైతే ఎక్కడ కనబడలా. ఎవరైనా మాట్లాడితే నాకు లింక్ షేర్ చేయండి, నేను చూసి తరిస్తా. ఈ ఆంధ్ర తెలంగాణలో నోడల్ ఆఫీసర్స్ ఎవరో కూడా ఒకసారి వినన్నా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కె పుల్లారావు స్పెషల్ ఆఫీసర్, రూమ్ నెంబర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు కూడా వద్దాం. తెలంగాణ వచ్చేసి జేఎస్ రంజన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటీఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఆయన ఒక నోడల్ ఆఫీసర్. డాక్టర్ జితేందర్ ఐపీఎస్ మెట్రో బోర్డ్ మెంబర్ ఆయననే కదా, మరి డీజీపీ కూడా ఆయనే కదా. ఆయనే నోడల్ ఆఫీసర్. ఆయనకే అధికారం ఉంది, బ్లాక్ చేసే అధికారం. ఆయననే మిస్టేక్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు మరి మీరు. మరి అదే కదా ఇది కదన్నా నువ్వు అడగాలి. వీళ్ళ గురించి ఎత్తితే వ్యూస్ రావని బయట అనుకుంటున్నారన్నా. బాధేస్తుందన్న నిజంగా. ట్రూ సబ్స్క్రైబర్ అన్న నీకు. నువ్వు నిజంగా వీళ్ళని 2 years బ్యాక్ క్వశ్చన్ చేస్తుంటే అప్పుడే గెలిచేవాడు అన్న. 2 years బ్యాకే గెలిచేవాడు. ఈ లింక్స్ ఓపెన్ అయినంతకాలం నువ్వు గెలవలేవన్నా. మాకు ఈ 41 days అవేర్నెస్ కూడా ఆగదన్నా. అండ్ అంతే కదన్నా, 1xBet మెట్రో మీద వస్తుంది కదన్నా, దాని గురించి కూడా ఇంటర్వ్యూలో మాట్లాడారన్న. ఆ ఇంటర్వ్యూలో ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా అన్న? మేనేజింగ్ డైరెక్టరే కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చెప్తాను చూడండి. ఎన్విఎస్ రెడ్డి ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. 40 సంవత్సరాల నుంచి ఈయన సర్వీస్లో ఉన్నాడు. ఈయన సివిల్ సర్వెంట్.
1983 బ్యాచ్కి సంబంధించిన సివిల్ సర్వెంట్. ఓకే ఓకే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శాంతి కుమారి ఐఏఎస్ చైర్పర్సన్, ఐఏఎస్ చైర్పర్సన్ ఎన్విఎస్ రెడ్డి ఐఆర్ఏఎస్, దానకిషోర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వన్ ఆఫ్ ది డైరెక్టర్, రామకృష్ణారావు ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ, వికాస్ రాజ్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ, డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ మెట్రో రైల్. ప్రజెంట్ తెలంగాణ డీజీపీ గారు. ఎస్, చూడండి, జితేందర్ ఐపీఎస్. అన్న వీళ్ళ మీద నువ్వు ఫైట్ చేయగలవన్నా? అంటే నీకు దమ్ముందా? నా దమ్ముందా నీకు? అంటే మాట్లాడి జస్ట్ క్యాజువల్గా నీతి వాక్యాలు చెప్పి వదిలేయడం కాదు, సిన్సియర్గా ఫైట్ చేయగలవా వీళ్ళ మీద నువ్వు? సజ్జనార్ సార్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. ఎంతసేపు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సార్, ప్రాబ్లం ఇక్కడ మన సిస్టంలోనే ఉంది కదా సార్. ఆ నోడల్ ఆఫీసర్స్ అప్పుడే బ్లాక్ చేస్తుంటే ఆ లింక్స్ని మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా సార్. అండ్ కొంతమంది చెప్పారు యూఆర్ఎల్ని బ్లాక్ చేస్తే మళ్ళీ వేరే యూఆర్ఎల్ని సెకండ్స్లో మార్చేస్తారని. నో, అది కూడా తప్పే. కావాలంటే ఈ క్లిప్ చూడండి. నో సార్, ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది దాంట్లో. ఎందుకంటే నేను దాంట్లో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఎంఏ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను సైబర్ సెక్యూరిటీస్ కూడా చేశాను కాబట్టి దాంట్లో కొన్ని కోడింగ్స్, అల్గారిథమ్స్ కోడింగ్ రాస్తారు. ఆ అల్గారిథమ్ కోడింగ్స్ ఏంటంటే ఈ సిమిలారిటీ వర్డ్స్ ఏమున్నా కూడా మీరు బ్యాన్ చేయొచ్చు. సో కావాలనే బ్లాక్ చేయట్లేదా? ఎందుకు? వాట్స్ ద పాయింట్? గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తాయి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఈ బాండ్స్ ఇస్తారు కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు కదా ఎలక్షన్ కోసం. ఇది కదన్నా నువ్వు నిజంగా బెట్టింగ్ ఆపాలనుకుంటే ఫైట్ చేయాల్సింది. కానీ దీని మీద నువ్వు అడగవు, ఎందుకంటే అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు. పర్పస్ 2. సరే, గవర్నమెంట్ బ్లాక్ చేయలేదు ఆ లింక్స్ని అనుకుందాం, వాళ్ళ డీలింగ్స్ ఏవో వాళ్ళకు ఉన్నాయి అనుకుందాం. అయినా సరే నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆపాలని అనుకుంటున్నావు. అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని, సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తే సరిపోద్దా? వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తిట్టేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేస్తే బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేసేది నథింగ్ అన్న. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపితే ఆగదన్నా, కొంచెం రియాలిటీలోకి రాన్న. ఇప్పుడు నా దగ్గర ఒక గేమింగ్ యాప్ ఉందనుకో, దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేయట్లేదు అనుకో, అయినా సరే నేను 10 విధాలుగా దాన్ని ప్రమోట్ చేయగలను. టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు, గూగుల్ యాడ్స్ ఇవ్వచ్చు, యూట్యూబ్లో నీ వీడియోస్ మీదే వస్తున్నాయి కదన్నా, పెద్ద పెద్ద వెబ్సైట్స్లో కూడా అయ్యే, అండ్ సిటీలో పెద్ద పెద్ద హోర్డింగ్స్లోనూ అవే, లేదా కరెంట్ పోల్స్ కూడా కట్టేస్తున్నారన్న. ఇంకా చెప్పనన్నా, త్రూ ఈమెయిల్స్ ద్వారా రీచ్ అవుతున్నారు, పేపర్లో యాడ్స్ వస్తున్నాయి, లేదంటే డైరెక్ట్గా మొబైల్కే మెసేజ్ పెట్టేస్తున్నారు కదన్నా. మారుచ్చావా? ఏం మారుచ్చావు? ఎట్టా మారుచ్చావు అన్న? నీకు చెప్పేది అర్థమవుతుందా అన్న? అంటే నీ బుర్రకి ఎక్కుతుందా అన్న? మమ్మల్ని తిట్టినంత ఈజీ కదన్న బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే. బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే గవర్నమెంట్ చొరవ తీసుకుంటేనే ఆపగలదు. దీన్ని మార్చాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది బ్రో, రిఫార్మ్స్ తీసుకురావాలి, కొన్ని చట్టాలు మార్చాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుద్ది, చట్టంలో లూప్ హోల్స్ లేవు, ఇవి ప్రమోట్ చేసేవాళ్ళు తప్పించుకోలేరు అనే భయం పుట్టాలి. అంటే ప్రాబ్లం మన సిస్టంలోనే ఉంది కదా బ్రో, దాన్ని వదిలేసి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటావు. దీనికోసం గ్రౌండ్ రియాలిటీలో తిరిగిందైతే నేను చూసింది యువ సామ్రాట్ గారు. కేసెస్ కూడా పడ్డాయంట, అంటే నీ వీడియోలోనే చెప్తే విన్నానన్న. బట్ ఫైట్ చేశారో మాట్లాడారని అయితే నాకు తెలుసు, బట్ కేసెస్ పడ్డాయన్న సంగతి అయితే నాకు తెలియదు. నువ్వు చెప్తే తెలిసింది. నిజంగా కేసులు పడి ఉంటే పాపం ఆయన ఎంత తిరుగుంటాడు. కాకపోతే రీసెంట్గా ఇప్పుడే యువ సామ్రాట్ గారు మాట్లాడింది, అంటే ఇప్పుడంటే ఒక 3-4 డేస్ బ్యాక్ యువ సామ్రాట్ గారు మాట్లాడిన క్లిప్ ఒకటి చూసా. అంటే లిమిటెడ్ బెట్టింగ్ యాప్స్ చేసి దాన్ని లీగల్ చేసి రూల్స్ పెట్టాలని చెప్పారు. మీరు చెప్పింది చేస్తే బాగుంటుందేమో సార్, కానీ అవ్వాలంటే చాలా చాలా కష్టం సార్. ఇప్పుడు అన్వేషణ సాధించింది ఏంటో తెలుసా? ఈ ఆర్టికల్ చూడండి, చచ్చిపోతావేమన్నా ఈ న్యూస్ చూస్తే. ఇది నిజమైతే అసలు ప్రాబ్లం మొదలైద్ది. దీనికి రెగ్యులేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ట్రాన్సాక్షన్ లిమిట్ ఏంటి, ఇవన్నీ పెట్టాలి. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ విధ్వంసం జరిగిద్ది. అండ్ నేను ఎప్పుడూ చెప్పేదే, ప్రతి వీడియోలో చెప్పేదే, మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి యాప్స్లో డబ్బులు నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీ బుర్రకి ఎక్కించుకోండి. అన్వేషణ తోపు, తమ్ముంటే ఆపు. పర్పస్ 3, అన్వేషణ మెచ్యూరిటీ లెవెల్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, పర్పస్ 1 and 2లోనే పూర్తిగా అన్వేషణ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడని. దాన్ని వదిలేస్తే అన్నా, ఈ Dream11 గురించి ఏంటన్నా నీ ఒపీనియన్? అంత పాజిటివ్గా ఉంది. మొన్నేమో ఆ Dream11 వాడు 100 కోట్లు యాడ్ వదిలాడన్నా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి బాగా బరి తెగిచ్చాడు అన్నాడైతే. నువ్వేమన్నా అంటే ఏమన్నా అంటావా? అంటే ఆ Dream11ని వాళ్ళేమో GST కడుతున్నారు, GST కడితే వాళ్ళకి నష్టపోయినా పర్లేదు అంటావు నువ్వేమో. ఇది ఎక్కడ లాజిక్ అన్నా? లీగల్గా ఉంటే నష్టపోయినా పర్లేదన్నా, నువ్వు ఫైట్ చేయవా అన్నా మా కోసం ఇలాంటి విషయాల్లో? ఏమన్నా అంటే గుడ్డిగా అంటే మెల్లనయ్యం అంటావు. అప్పుడు నేను సామెతలు చెప్తా, మొక్కై వంగనది మానై వంగునా అని. అది 2 పీకనంటే ఇలా 4 చెప్తా.
ఎంతసేపు జీఎస్టీ కడతారు అంటావేంటన్నా? అంటే జీఎస్టీ కడితే పర్లేదా? ఇప్పుడు మేము ప్రమోట్ చేసినవి కూడా మేము జీఎస్టీ కట్టేవే ప్రమోట్ చేసాం. అయినా సరే మా మీద వీడియో చేసావుగా, అలాగే కోహ్లీ మీద, ధోని మీద, రోహిత్ శర్మ మీద, అమీర్ ఖాన్ మీద, ఆయన పేరు రణ్బీర్ కపూర్ మీద, వీళ్ళందరి మీద నువ్వు వీడియో చేయాలన్నా. ఇది మెచ్యూరిటీ అన్నం కంటే కూడా వాళ్ళ ఫ్యాన్స్ తంతారని కన్నింగ్గా దాన్ని జీఎస్టీ అనే పేరుతో మార్చేశాడని అనొచ్చు. మరి మెచ్యూరిటీ అని ఎందుకన్నాను? ఎందుకంటే అన్న నువ్వు చాలా విషయాలు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మాట్లాడుతావు అన్న. థాయిలాండ్లో ప్రాస్టిట్యూషన్ లీగల్ లాగా ఇండియాలో కూడా చేసేయండి అంటావు. అసలు థాయిలాండ్లో ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే, సరే నువ్వు అది పక్కన పెడితే, ప్రాస్టిట్యూషన్కి రేప్స్కి బలి లింక్ పెట్టావు చూడన్నా. అసలుకి ఎట్లా పొగడాలో అర్థం కావట్లేదన్నా నిన్ను. ఏంటన్నా ప్రాస్టిట్యూషన్ లీగల్ చేస్తే రేప్స్ తగ్గిపోతాయా? అసలు ఎవడన్నా నీకు చెప్పింది? నీకు కొన్ని స్టాట్స్ చూపిస్తానన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్ లీగల్ ఉన్న కంట్రీసే తీసుకుందాం. గూగుల్లో చెక్ చేయగానే ఫస్ట్ నెదర్లాండ్స్, ఇంకోటి ఏదో జర్మనీ అనుకుంటా, జర్మనీ కంట్రీ వచ్చింది అనుకుంటా. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నెదర్లాండ్స్ కంట్రీ స్టాట్స్ తీసుకుందాం. నెదర్లాండ్స్ పాపులేషన్ ఎంత? 1.77 crores. 2022 స్టాట్స్ తీసుకుంటున్నా. మీరు ఏ ఇయర్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఆ సంవత్సరం రేప్ కేసెస్ వచ్చేసి 2900 రేప్ కేసెస్ వచ్చినాయి. అండ్ ఇండియాలో స్టాట్స్ ప్రకారం అప్రాక్స్గా 31,000 వచ్చాయి. అండ్ 2900 కంటే 31,000 ఎక్కువ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ 1.7 crores అయితే ఇక్కడ 142 crores. సో ఈ లెక్కను చూస్తే అక్కడ నెదర్లాండ్స్ కన్నా కూడా అక్కడ లీగల్ చేసిన కంట్రీ కంటే కూడా ఇండియాలో చాలా 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 తక్కువ ఉందన్న. అండ్ జర్మనీ కూడా చూడన్న, 2022 స్టాట్స్ ప్రకారం 8 కోట్ల మందికి, దాదాపు 8 కోట్ల మంది పాపులేషన్కి 10,000 రేప్ కేసెస్ ఉంటే, మనకి తెలిసిందేగా 8 కోట్లకి 10,000 రేప్ కేసెస్ ఏంటన్నా అసలుకి. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ప్రాస్టిట్యూషన్ లీగల్ అయిన కంట్రీస్లో రేప్ కేసెస్ తగ్గాలి కదన్నా. మరి ఇదేంటన్నా? ఇంకోసారి ఆఫ్ నాలెడ్జ్తో ప్రాస్టిట్యూషన్కి రేప్స్కి లింక్ పెట్టావనుకో, ఎవరన్నా ఎడంకాలు చెప్పు తీసుకొని కొడతారేమోనని నాకు భయంగా ఉందన్న. నేను చూడలేనన్నా. ఎందుకంటే నేను నీ ట్రూ సబ్స్క్రైబర్ని. ఊరికే అది చెక్ చేస్తుంటే నాకు ఇంకోటి కనబడింది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఏవియేషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 8,000 నుంచి 16,000 పీపుల్ చనిపోతున్నారంట. ఇప్పుడు నువ్వు బాధ్యత గల పౌరుడిగా ఫ్లైట్స్లో తిరగడం ఆపేస్తావన్నా? అలా అయితే నేను అడగనన్నా. ఆ పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంటే స్టెప్స్ తీసుకోమని చెప్తా. అదే నా ప్లేస్లో నువ్వు, నీ ప్లేస్లో నేనుంటే నువ్వేం చేసేవాడు తెలుసా? 8,000 నుంచి ఆ 16,000 నెంబర్ నా మీదే వేసేవాడు నువ్వు. నిజం చెప్పన్నా, వేసేవాడు కదా. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు. ఇదన్నా నీ మెచ్యూరిటీ లెవెల్స్. నీ ఇంటెన్షన్ తప్పై ఉండొచ్చేమో అన్నా, బట్ నీ కాజ్ మంచిది కాబట్టి ఎంతమంది నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నీ విషయం బయటపడిందో అనుకున్నా, సపోర్ట్ చేసిన వాళ్ళే క్వశ్చన్ చేయడం కూడా మొదలెడతారన్నా. అది ఈ వీడియోతోనే కూడా స్టార్ట్ అవ్వచ్చన్నా. సో ఇక నుంచి అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేయడం మానేసి రూట్ కాజ్ కోసం ఫైట్ చేయన్నా. నీకు రూట్ మ్యాప్ కూడా క్లియర్గా ఎవరి మీద ఫైట్ చేయాలో కూడా ఇచ్చానన్నా. అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్సే అంటావా? అప్పుడు నీ ఫాలోవర్స్ కూడా నీ విషయం అర్థమైపోద్దన్నోయ్. లేదు నాకు ఇన్ఫ్లుయెన్సర్సే కావాలి అంటావా? అప్పుడు నేను నీ మీద చెయ్యేస్తా. నేను చెప్పడానికి వచ్చాను. అన్న నేను ఈ వీడియోలో అయితే బెట్టింగ్ రిలేటెడే మాట్లాడానన్నా. ఒక్క లైన్ కూడా దాటి మాట్లాడలా. ఒకవేళ నువ్వు కానీ లైన్ దాటి మాట్లాడావనుకున్నా, నిన్న హర్ష సాయి వీడియోలో ఏదో చెప్పినప్పుడు ఏదో చెప్పావు, కుడి చేతితో దానం చేసింది ఎడం చేతికి తెలియకూడదు, అది మన సంస్కృతి సాంప్రదాయాలని చెప్పావు. మరి మన సంస్కృతిలో వ్యభిచారాన్ని ప్రోత్సహించమని ఎక్కడ చెప్పిందన్నా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎక్కడుందన్నా మన సంస్కృతిలో వ్యభిచారాన్ని ప్రోత్సహించమని చెప్పు. అండ్ మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే, మన గరుడు పురాణంలోనే జోదాన్ని ప్రోత్సహించే వాళ్ళకంటే ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహించే వాళ్ళకి శిక్షలు ఎక్కువ అన్న. అండ్ నువ్వు మాట్లాడిన మాటలు కూడా చట్టానికి వ్యతిరేకమే అన్న. నేను అక్కడి నుంచి మొదలెట్టాల్సి వస్తుంది. మరి ఇంతకీ చూసిన ఆడియన్స్ మన సినిమా క్లీన్ యూ సినిమా హిట్ అయ్యిందో లేదో కామెంట్స్లో చెప్పండి. అలాగే అన్వేషణ కూడా తెలియజేయండి. బూతులు లేకుండా కూడా సినిమాలు హిట్ చేయొచ్చండి. ఏంటి అన్వేష్ గారు ఇంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నిజం తెలిసాక ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్వేష్? ఇన్ఫ్లుయెన్సర్స్ని తిడతారా? సెలబ్రిటీస్ని తిడతారా? అవేర్నెస్ ఇస్తారా? కావాలంటే నేను ఇంకా రీసెర్చ్ చేసి బెట్టింగ్ యాప్స్లో రూట్ కాజ్ మీద ఫైట్ చేసే పని ఇప్పించనా? అయ్యయ్యో, దానికి మీకు వ్యూస్ రావే. కూర్చున్న చోటే ఒళ్ళలో అవ్వకుండా, నొప్పి లేకుండా చేసే పని అవుతుంది చేస్తారా? అదే ఆటగాళ్ళు పోటీలు పెట్టుకోవడం. మ్యాక్సిమం నేను పట్టించుకోకుండా ఉండడానికే ట్రై చేస్తా. ఎందుకంటే నాకు చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా పాత వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తుంటే అన్వేష్ ఫాలోవర్స్లో పాత వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ